వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో పేజ్ నెంబర్స్ అనే ఆప్షన్ ఏ విధంగా యూజ్ అవుతుందో ఇప్పుడు చూద్దామండి. చూడండి వ్యూయర్స్, పేజ్ నెంబర్స్ అనే కమాండ్ని యూజ్ చేయాలి అని అనుకుంటే మాత్రం మనకి ఓన్లీ సింగిల్ పేజీ, ఓన్లీ 3 పారాగ్రాఫ్స్ మ్యాటర్ సరిపోదండి. మినిమం 5 పేజెస్ కావాలండి, అంటే ఒక పేజీ కన్నా ఎక్కువగా. ఓకేనా? ఇప్పుడు మనం 5 పేజెస్ మ్యాటర్ కావాలి అంటే 5 పేజెస్ మ్యాటర్ టైప్ చేస్తూ కూర్చోలేం కదా. దానికి ఒక లాజిక్ ఉందండి. చూడండి, దీనికి మీరేం టైప్ చేస్తారంటే rand ఓపెన్ బ్రేసెస్ 100,1 మళ్ళీ క్లోజ్ బ్రేసెస్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. చూడండి, మీరు ఆ టైప్ చేసేటప్పుడు ఫాంట్ సైజ్ అనేది 11 పెట్టండి. 11 పెట్టారనుకోండి ఎగ్జాక్ట్గా 5 పేజెస్ మ్యాటర్ వస్తుంది. అంతేగాని 20 or 30 పెడితే 20 పేజెస్ 30 పేజెస్ వచ్చిందండి. అంటే మన ఫాంట్ సైజ్ 11 ఉందనుకోండి 5 పేజెస్ మ్యాటర్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీన్ని సెలక్షన్ చేసి నేను సైజ్ వచ్చి 11 పెట్టుకొని ఇప్పుడు ఎంటర్ కొడుతున్నాను. చూడండి, చూసారా, మొత్తం 5 పేజెస్ మ్యాటర్ వచ్చిందండి. చూడండి, నేను జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, మొత్తం 5 పేజెస్ మ్యాటర్ వచ్చిందండి. ఇప్పుడు ఏంటంటే ఈ పేజ్ నెంబర్స్ అనే కమాండ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తామండి, చాలా పేజెస్ ఉంటాయి. కానీ డిఫాల్ట్గా ముందుగానే పేజీ నెంబర్స్ ఉంటాయా? ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో చూస్తూ ఉంటామండి, మామూలుగా పేజీ నెంబర్స్ అనేవి ఉంటాయి. కానీ పేజీ నెంబర్స్ అనేవి పెట్టాలి అంటే ప్రతి పేజీలో టైప్ చేసుకుంటూ పేజీ నెంబర్ 1, పేజీ నెంబర్ 2, పేజీ నెంబర్ 3 ఈ విధంగా టైప్ చేస్తూ ఎలా అండి. పేజీ నెంబర్ అనే కమాండ్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా మీ డాక్యుమెంట్లో ఎన్ని పేజెస్ అయితే మ్యాటర్ అయితే ఉందో అన్ని పేజెస్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి పేజీ నెంబర్స్ అనేవి. అది ఎలా పెట్టుకోవాలి అనేది ఈ పేజ్ నెంబర్స్ అనే కమాండ్ని యూజ్ చేసి ఇప్పుడు చూద్దామండి. ఓకేనా? దీన్ని చేయాల్సింది ఏం లేదండి. ఇప్పుడు మీరు 5 పేజెస్ మ్యాటర్ తీసుకున్నారు, డైరెక్ట్గా పేజ్ నెంబర్ అనే కమాండ్ దగ్గర యారో మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి టాప్ ఆఫ్ ది పేజ్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు పేజ్ నెంబర్ అనేది ఎక్కడ కావాలి, డాక్యుమెంట్లో పేజ్ నెంబర్ అనేది ఎక్కడ కావాలి అంటే టాప్లో కావాలా, బాటంలో కావాలా, పేజీ మార్జిన్స్లో కావాలా. మళ్ళీ టాప్లో కూడా ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. టాప్లో మనకి లెఫ్ట్లో కావాలా, సెంటర్లో కావాలా, రైట్లో కావాలా, మళ్ళీ డిఫరెంట్ స్టైల్స్ ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఇదిగోండి, ఈ స్టైల్స్ అన్నీ మనం చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్లో చూసే ఉంటాం. ఏదైనా సరే మీకు నచ్చిన స్టైల్ని ప్రెస్ చేయండి. ఇదిగోండి, నాకు ఈ స్టైల్ నచ్చింది, దీని మీద ప్రెస్ చేస్తున్నాను. ఓకేనా? దీన్ని సెలక్షన్ చేయగల ఆటోమేటిక్ వచ్చేసింది. చూడండి వ్యూయర్స్, ఈ విధంగా హెడర్ ఫుటర్ ఎడిట్ అయింది. మీరు మధ్యలో మెయిన్ ఏరియాని డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, సెకండ్ పేజ్ అంటే ఏ పేజీలో అయితే మీరు ఉన్నారో ఆ పేజీ యొక్క నెంబర్ అనేది, ఆ స్టైల్ ఆటోమేటిక్గా పేజ్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ పేజీ కానీ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ విధంగా ఆటోమేటిక్గా మారిపోయిద్దండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ లాస్ట్ పేజీ వచ్చి 5th పేజీ ఆ స్టైల్లో వచ్చేసింది. ఇప్పుడు నేను ఇంకో పేజీ తీసుకుంటున్నాను అండి. బ్లాంక్ పేజీ తీసుకోవాలంటే కంట్రోల్ ఎంటర్, ఆటోమేటిక్ తెలుసు కదా మీకు, కంట్రోల్ ఎంటర్ అన్న ఆటోమేటిక్ ఏమైంది చూడండి, 6th పేజీ క్రియేట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా స్టైల్ వచ్చేసింది, అంటే పేజ్ నెంబర్ వచ్చేసిందండి. ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ అన్న మళ్ళీ 7 పేజీ వచ్చేస్తుంది. అలా మీరు ఎక్స్ట్రాగా తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా పేజ్ నెంబర్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు ముందుగానే పేజీ నెంబర్స్ అనేది అప్లై చేశారు కదండి. ఓకేనా? ఈ విధంగా చూసుకోవచ్చు. అలాగే చూడండి వ్యూయర్స్, పేజ్ నెంబర్స్ అనేవి ఇప్పుడు మనము టాప్లో తీసుకున్నాము, అలానే టాప్లోనే కాకుండా మనము బాటంలో కూడా తీసుకోవచ్చు. ఎక్కడైనా ఎక్కువ శాతం చాలామంది బాటంలోనే పెట్టుకుంటారు. చూడండి, నేను ఈ స్టైల్ని ప్రెస్ చేస్తున్నాను, ఆటోమేటిక్ వచ్చేసింది. చూడండి, ఇదిగోండి ఈ టైప్లో 7 పేజీలో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా 7 పేజ్. ఈ విధంగా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి, ఏదైనా మీరు వాడుకోవచ్చు. ఓకేనా? మధ్యలో డబుల్ క్లిక్ చేయండి, మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. ఈ విధంగా చూసుకోండి. అలానే ఇక్కడ మనకి స్టైల్లో పేజీ నెంబర్స్ అనేవి ఎలా ఉన్నాయండి, న్యూమరికల్ లెటర్స్లో ఉన్నాయి, అవునా కాదా? అలానే కాకుండా మనం రోమన్ లెటర్స్లో పెట్టుకోవచ్చు, ఆల్ఫాబెట్స్ స్మాల్ లెటర్స్ అయినా క్యాపిటల్ లెటర్స్ అయినా ఏమైనా సెట్ చేసుకోవచ్చు. అవి ఎలా సెట్ చేసుకోవాలి అంటే ఇది కూడా ఇక్కడే ఉంది చూడండి ఆప్షన్. పేజ్ నెంబర్స్లోనే మనకి ఫార్మేట్ పేజ్ నెంబర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇదిగోండి, ఏదో డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ నెంబర్ ఫార్మేట్ ఉంది కదా,
ఇప్పుడు దీన్ని ప్రెస్ చేసి ఇదిగోండి ఇక్కడ ఆల్ఫాబెట్స్ అయినా రోమన్ లెటర్స్ అయినా ఏదైనా సెట్ చేసుకోండి. ఇక్కడ నేను రోమన్ లెటర్స్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఓకే అంటున్నా. ఆటోమేటిక్గా మారిపోయి చూడండి. ఇదిగోండి మారిపోయిందా లేదా చూడండి. 4th పేజీలో రోమన్ లెటర్ 4th, ఓకేనండి. 3rd పేజీలో ఈ విధంగా వచ్చేసింది. ఈ విధంగా కూడా మార్చుకోవచ్చు చూడండి. ఇంకా ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనకి స్టార్టింగ్ రోమన్ లెటర్ స్టార్టింగ్ ఎలా బిగిన్ అయిందండి 1, అవునా కదా? కానీ అలా కాదండి, నాకు 3 దగ్గర నుంచి బిగిన్ అవ్వాలి. అంటే ఏంది, రోమన్ లెటర్ 3 దగ్గర నుంచి అలా బిగిన్ అవ్వాలి. ఓకేనా? అవి కూడా మార్చుకోవచ్చు అండి. అది ఎక్కడ అంటే డైరెక్ట్గా దీనిలోనే అండి, పేజ్ నెంబర్స్లోనే ఫార్మేట్ పేజ్ నెంబర్స్, దీన్ని ప్రెస్ చేయండి. డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనకేమి ఇచ్చాడు, రోమన్ లెటర్స్ ఫార్మేట్ మార్చుకున్నాము. అలానే స్టార్ట్ ఎట్ అనేది ఉంది చూసారు కదా. ఇక్కడ మనం నేనేం చేస్తున్నా అంటే ఇదిగోండి 3 సెలక్షన్ చేసి ఓకే అన్న. ఇప్పుడు ఏమైంది చూడండి, స్టార్టింగ్ పేజ్ ఏం డిస్ప్లే అవుతుంది, పేజ్ నెంబరు 3 దగ్గర నుంచి బిగినింది. 3, 4, 5 ఈ విధంగా కూడా మనం మార్చుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోను, గూగుల్+లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.